దాదాపు 5 కార్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర గేట్ నంబర్ 1 దగ్గర ఈ భారీ పేలుడు సంభవించింది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ అవర్ డిస్టర్బింగ్ కంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ హైలీ అడ్వైస్. ఈ కథనంలో కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. జంట పేలుడు అంటూ కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. మరి ముఖ్యంగా లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ అంటూ ఉంటాం, రెడ్ ఫోర్ట్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. కారులో భారీ పేలుడు సంభవించడంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ క్రమంలోని అక్కడ దాదాపుగా జంట పేలుడు సంభవించాయంటూ కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. పేలుడైతే సంభవించింది. కారులో నుంచి బీభత్సంగా మంటలు ఎగసి పడుతున్న సందర్భం ఉంది. పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది అనేది అక్కడ వినిపిస్తున్నారు. అలాగే మీరు చూడొచ్చు, పూర్తిగా ప్రాంతాన్ని పొగ ఆవరించేస్తుంది. ఇది పేలుడుగానే ప్రస్తుతం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సాయంత్రం 6:45 ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట దగ్గర పార్కింగ్ లో ఉన్న కారులో పేలుడు సంభవించింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోనీ ఇదేమైనా ఎండాకాలం ఏమో, మరి ముఖ్యంగా ఈ వేడికి సంబంధించి కావచ్చు, ఆ నేపథ్యంలో పేలుడు సంభవించింది అనుకోవడానికి. కానీ కాదు, ఇది ఉగ్రవాదులకు సంబంధించి, ఇది ఉగ్ర చర్య కానీ దీన్ని మాట్లాడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్న సందర్భం. ఇద్దరు ఉగ్రవాదులు డాక్టర్గా చెప్పుకుంటున్న ఆదిల్తో పాటు అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇటు యూపీలో కనుక ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భంలో ఇంకొక ఉగ్రవాదికి సంబంధించి డీటెయిల్స్ ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోనే ఇప్పుడు ఢిల్లీలో పేలుడు సంభవించింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలోని లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. దాదాపుగా జంట పేలుడు అంటూ జాతీయ మీడియా కథనాలు చెప్తున్న పరిస్థితి. కానీ పేలుడు మాత్రం ధృవీకరిస్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం లాల్ కిలా దగ్గర ఎటువంటి వాతావరణం ఉందనేది, ఢిల్లీ ఎర్రకోట ఒక్కసారిగా పెళ్ళు మందరే చెప్పుకోవాలి. ఒక్కసారిగా ఆ శబ్దంతో అందరూ షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఇది వీకెండ్ ముగించుకొని వెరీ ఫస్ట్ డే అంటూ ఉంటారు మండేకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో సాయంత్రం అయితే చాలు లాల్ కిలాకి చేరుకుంటుంటారు. ఇంట్రెస్టింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓ మై గాడ్, లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒకరు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్ నంబర్ 1 దగ్గర పార్కింగ్ చేస్తూ ఉన్న కారులో పేలుడు సంభవించిన పరిస్థితి. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారులో ఇటు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. జంట పేలుడుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఉగ్రవాద చర్యనా? ప్రస్తుతం దీనికి సంబంధించి అఫీషియల్ గా ధృవీకరణ రావాల్సింది. అయితే ఉగ్ర కోణంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది ఢిల్లీ పోలీసులు. అలాగే అక్కడ ఎర్రకోట దగ్గర ఉన్న సిబ్బంది కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్ళనివ్వటం లేదు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ ఎవరిని కూడా అనుమానాస్పదంగా కనిపిస్తే కనుక వెంటనే రిపోర్ట్ చేయాలంటూ చెప్పుకొచ్చిన పరిస్థితి. పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభవించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారిగా దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సాధారణంగా ఇటు సమ్మర్ అయితే కనుక పోన్లే వేడి కారణంగా, ఎందుకంటే ఢిల్లీలో వేసవిలో ఇటువంటి ఘటనలు అంటే కారు మరి ముఖ్యంగా అగ్గి రావడాలు, నిప్పు రాజుకోవడాలు ఇటువంటివి చూస్తూ ఉంటాం. బస్సులు దగ్ధమైపోయే పరిస్థితి చూస్తూ ఉంటాం. కానీ చలికాలం, ఈ నేపథ్యంలో అక్కడ ఘటన ఒక్కసారిగా అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇది ఉగ్రకుట్రేనా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో ఆకరణలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర బలగాలు. అక్కడికి చేరుకుంటున్నాయి. అలాగే ఏటీఎస్ అక్కడికి చేరుకుంటోంది. దాంతోపాటు ఢిల్లీ పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేస్తోంది. ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చెప్పుకొచ్చిన పరిస్థితి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సాధారణంగా ఈ టైంలో ఢిల్లీ సంబంధించి లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల నుంచి లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాలు ఏవైనా కూడా పూర్తిగా రద్దీగా ఉంటాయి, కిక్కిరిసిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో లేటెస్ట్ డెవలప్మెంట్ అందుతున్న సందర్భం. ఇప్పటికే ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, లైవ్ విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించినటువంటి వాతావరణం ఉంది అనేది కొద్ది గంటల క్రితం ఇటు ఏటీఎస్ ఈరోజు ఇటు ఉత్తరప్రదేశ్కి చేరుకుని ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రారంభం. భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేస్తున్న అనుకున్న తరుణంలో ముగ్గురిని అరెస్ట్ చేసింది గుజరాత్ ఏటీఎస్. ఒకరు హైదరాబాద్ డాక్టర్ కాగా ఇద్దరు యూపీ వాసులుగా గుర్తించిన సందర్భం. ఆయుధాలు రసాయనాలను స్వాధీనం చేసుకుంది. పలు నగరాలు ఉగ్రవాదులు కుట్రకు పన్నారు. ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్లో రెక్కి నిర్వహించారని చెప్పి దాదాపుగా 360 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది అంటూ కూడా మాట్లాడుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇటు ఐఎస్ఐఎస్ ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిందా, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ వెనకాల ఉందా? దీని వెనకాల ఉన్నది ఎవరు? మరీ ముఖ్యంగా లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించి, ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం, భారత సైన్యం. ఈ నేపథ్యంలో భారత్పై దాడికి పాల్పడితే కనుక పాకిస్తాన్ యాద్ రఖలో ఒకవేళ ఇదే కనుక పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్ర అయితే కనుక పాకిస్తాన్ పీచ మనచాల్సిందే. పాకిస్తాన్కి రోజులు దగ్గర పడినట్టు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది? ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి ముఖ్యంగా హోంశాఖ. సరిగా అగ్నిమాపక సిబ్బందికి 6 గంటల 50 నిమిషాలకి ఇటు లాల్ కిల్లా దగ్గర నుంచి కూడా వారికి సమాచారం రావడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి నెలకొన్న. ప్రస్తుతానికి ఆ కార్ పేలుడు ధాటికి సంబంధించినటువంటి శబ్దంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలందరూ కూడా ఆ భయంతో అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసు కూడా ఘటనా స్థలం